హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిజినెస్ క్లాస్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో ప్రతి వస్తువు ఆన్లైన్లో కొనడానికి అలవాటు పడిపోయాం. అందుకే కొన్ని ఆన్లైన్ సంస్థలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా వంటి కంపెనీలు బాగా ఫేమస్ అయ్యాయి. అదేవిధంగా వాటికి డెలివరీ సేవలు అందించే లాజిస్టిక్ కంపెనీలు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. అందులో ముఖ్యంగా ఫ్లిప్కార్ట్కి లాజిస్టిక్ సేవలు అందించే సంస్థ E-kart గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో నెలకి 10 మిలియన్లకు పైగా డెలివరీ సేవలు ఈ E-kart సంస్థ అందిస్తుంది. ఇవాళ వీడియోలో మనం ఈ E-kart సంస్థ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవసరం అవుతుంది, ఎంత స్పేస్ అవసరం, ఏమైనా యాక్సెసరీస్ అవసరం అవుతాయా, ప్రాఫిట్ అనేది ఎంత ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే E-kart సంస్థ నుంచి ఈజీగా అప్రూవల్ తెచ్చుకోవాలంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా, ఆ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మిస్ అవ్వకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మొదటిగా ఈ E-kart బిజినెస్ ఫ్రాంచైజ్ తీసుకోవటం వల్ల మనకి కలిగే బెనిఫిట్ ఏంటి అది తెలుసుకుందాం. వీళ్ళ దగ్గర నుంచి మనం ఫ్రాంచైజ్ తీసుకోవటం వల్ల వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు బిజినెస్ సపోర్ట్ కూడా చేస్తారు. అలాగే ఇతర ఫ్రాంచైజీల్లో కాకుండా తక్కువ పెట్టుబడితోనే మొదటి రోజు నుంచి మనం ఆదాయం పొందవచ్చు. అన్ని పాపులర్ సిటీల్లో వీళ్ళకి షిప్మెంట్ సర్వీస్ అనేది ఉంది. ప్రతి ట్రాన్సాక్షన్కి కమిషన్ అనేది రావటం జరుగుతుంది. ఎటువంటి మార్కెటింగ్ మనం చేయనవసరం లేదు. రిస్క్ అనేది తక్కువ, ఆదాయం అనేది ఎక్కువగా ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే E-kart 2 రకాలుగా ఫ్రాంచైజీ అనేది ఆఫర్ చేస్తుంది. ఒకటి వచ్చేసి మాస్టర్ ఫ్రాంచైజ్, రెండోది వచ్చేసి సబ్సిడరీ ఫ్రాంచైజ్. ఈ 2 రకాల ఫ్రాంచైజీ నుంచి మనం మంచి ఆదాయం పొందవచ్చు. కాకపోతే సబ్సిడరీ ఫ్రాంచైజ్ కన్నా మాస్టర్ ఫ్రాంచైజ్ పొందడానికి కొంచెం ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. ఫ్రాంచైజ్ కనుక చిన్న టౌన్లో మనం పెట్టాలనుకుంటే 50,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అనేది E-kart వాళ్ళకి చెల్లించాలి. అదే కనుక పెద్ద పెద్ద సిటీల్లో ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే కనుక 1,50,000 నుంచి 2 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ అనేది చెల్లించాలి. అయితే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది రిఫండబుల్ అమౌంట్ అన్నమాట. ఇక యాక్సెసరీస్ అండ్ స్పేస్ రిక్వైర్డ్ గురించి తెలుసుకుందాం. E-kart బిజినెస్ మొదలు పెట్టడానికి మనకి ప్రింటర్స్, కంప్యూటర్స్, స్కానర్స్, బార్కోడ్ స్కానర్స్, షిప్పింగ్ లేబుల్స్, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అవుతుంది. అలాగే ఈ E-kart బిజినెస్ చేయాలనుకుంటే మనకి సొంతదైనా కానీ అద్దెదైనా కానీ 400 నుంచి 600 SFT వరకు ఆఫీస్ స్పేస్ అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు మనము ప్రాఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్లో ఆదాయం మనం రోజుకి ఎన్ని డెలివరీలు చేస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క డెలివరీకి సుమారుగా 25 నుంచి 35 రూపాయల వరకు కమిషన్ అనేది కంపెనీ వాళ్ళు అందిస్తారు. ఈ కమిషన్ అనేది కంపెనీ వాళ్ళే నిర్ణయిస్తారు. ఒక రోజుకి 100 డెలివరీలు చేసినట్లయితే కనుక యావరేజ్గా 30 × 100 3,000 రూపాయలు అనేది సంపాదించవచ్చు. అదే కనుక 200 డెలివరీలు చేసినట్లయితే కనుక 30 × 200 6,000 రూపాయలు అనేది సంపాదించవచ్చు. అంటే నెలకి 25 రోజులు వర్క్ చేసినా కానీ 75,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు ఈ బిజినెస్తో సంపాదించవచ్చు. ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో తెలుసుకుందాం. మనకి ఓన్ ప్రాపర్టీ అయితే కనుక ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. అదే కనుక మనం రెంట్కి ఉండేటట్లయితే కనుక రెంటల్ స్పేస్ అయితే రెంటల్ అగ్రిమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి కాకుండా కొన్ని పర్సనల్ డాక్యుమెంట్స్ అయినా ఐడెంటిటీ ప్రూఫ్, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అలాగే బ్యాంక్ క్యాన్సిలేషన్ చెక్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పాన్, GST డీటెయిల్స్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మనం అప్రూవల్కి వెళ్ళినట్లయితే ఏ టిప్స్ పాటిస్తే మనకి ఈజీగా వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ అనేది వస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రాంచైజ్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు మనల్ని ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ బిజినెస్ మీటింగ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. దాన్ని బేస్ చేసుకొని మనకి వాళ్ళు ఫ్రాంచైజ్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. E-kart అనేది చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీకి మనమే కాకుండా చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఫ్రాంచైజ్ పొందడం అనేది అంత సులువైన విషయం కాదు, అలా అని అంత కష్టమైన విషయం కూడా కాదు. కొన్ని టిప్స్ పాటించినట్లయితే డెఫినెట్గా ఆ ఫ్రాంచైజ్ అనేది మన సొంతం అవుతుంది. వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. మనకు ఆ ఫీల్డ్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, బిజినెస్ని మనం హ్యాండిల్ చేయగలమనే నమ్మకం వాళ్ళకి కలిగేలాగా మనం మాట్లాడాలి. వాళ్ళు బిజినెస్ మీటింగ్లో కంపల్సరీగా అడిగే క్వశ్చన్ ఏంటంటే మన దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారనేది అడుగుతారు. అయితే
అయితే మనం తడుముకోకుండా 2 లేకపోతే 3 డెలివరీ బాయ్స్ ఉన్నారని చెప్పాలి. ఇంకొక ప్రశ్న ఏంటంటే వేరే కొరియర్ కంపెనీ మన కంపెనీకి ఎంత దూరంలో, మన ఆఫీస్ స్పేస్ అయితే ఏదైతే ఉందో ఆ ఆఫీస్కి ఎంత దూరంలో ఉంది అని అడుగుతారు. అయితే మనం 5 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇంకొక కొరియర్ కంపెనీ లేదని చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం ఈ కార్డ్ సంస్థకి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ చూసినట్లయితే మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడి ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేసి మనం ఏ ప్రాంతంలో అయితే ఈ ఫ్రాంచైజ్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్తో మనము వాళ్ళకి మెయిల్ అనేది పంపించాల్సి ఉంటుంది. రెండవది వచ్చేసి వాళ్ళ కస్టమర్ కేర్కి మనం కాల్ చేసి కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి, నేను వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు వాళ్ళ హెడ్ ఆఫీస్ నెంబరు అలాగే డీటెయిల్స్ ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అలా కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు. అది కుదరదంటే ప్రతి ఏరియాలో ఈ కార్డ్ సంస్థ కార్యాలయం అనేది ఉంటుందన్నమాట. అలా కూడా వాళ్ళని ఫిజికల్గా వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడి అప్లై చేసుకోవచ్చు అనమాట. చూసాగా ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఐడియా నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.